హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 18th జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం, నేను పేపర్ అనాలిసిస్ అనేది ఒక 2 days నుండి అప్డేట్ చేయట్లే. దానికి రీజన్ ఏంటి అంటే, నేను క్యాంప్లో ఉన్నాను. నేను క్యాంప్లో ఉన్న రోజు ఖచ్చితంగా ఆ రోజు పేపర్ అనాలిసిస్ అయితే రాదు. ఎందుకంటే నాకు కుదరదనమాట ఆ మార్నింగ్ టైము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఆ విషయాన్ని. అండ్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మాత్రం అప్డేట్లో ఉంటాయి. అండ్ ఒకవేళ కరెంట్ అఫైర్స్ కానీ ఆ రోజు రాకపోతే ఆ అప్కమింగ్ డేస్లో ఏదో ఒక రోజు ఆ రోజు వచ్చేస్తే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పేపర్ అనాలిసిస్ మాత్రం తర్వాత రోజు పెట్టడం అవ్వదు, ఎందుకంటే నా దగ్గర పేపర్ అవైలబుల్ ఉండదు. కాబట్టి అది మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అభ్యర్థులు ఎన్నింటికంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సూచించింది. ఆన్సర్ వచ్చేసి ఒకటండి. యాక్చువల్గా చెప్తాను, క్లారిటీగా వినండి, చాలా పెద్ద మ్యాటర్ ఇది. అభ్యర్థులు అంటే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి సూచించింది. ఈ మేరకు చట్టంలో కొన్ని సవరణలు చేయాలని కోరింది. అలా కాని పక్షంలో స్థానాలు ఖాళీ చేసే బలవంతంగా ఉప ఎన్నికలకు దారితీసే అభ్యర్థులకు భారీగా జరిమానా విధించాలని కూడా డిమాండ్ చేసింది. అండ్ అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 కంటే 2-3 స్థానాల్లో కానీ గెలిచారనుకోండి. సో అలా గెలిచినప్పుడు వాళ్ళు ఆ మిగతా స్థానాల్లో కూడా వాళ్ళు గెలిచారనుకోండి, 3-4 ప్లేసుల్లో గెలిచేశారనుకోండి పోటీ చేసి, అప్పుడు ఏం చేస్తారంటే బలవంతంగా ఉప ఎన్నికలకు వెళ్ళేలా వాళ్ళ మీద జరిమానా విధిస్తూ వాళ్ళని ఆ పోస్టుల నుండి సస్పెండ్ చేయాలని చెప్తుంది. లేదా ఒక అభ్యర్థి కేవలం ఒక స్థానం నుండి, ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసేలా నిర్ణయం తీసుకోవాలని చెప్తోంది. 2 దశాబ్దాల నాటి ప్రతిపాదనను ఈసీ మరోసారి తెరపైకి తెచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల న్యాయ మంత్రిత్వ శాఖలో శాసనసభ కార్యదర్శితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని 2004లో తొలిసారి ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల కోసం ప్రతిపాదన చేశారు. అంటే 2004లో తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలను మళ్ళీ ఒకసారి గుర్తు చేశారనమాట. ప్రస్తుత ఎన్నికల నిబంధనలు, నియమావళి ప్రకారం ఏ ఎన్నికల్లో అయినా ఒక అభ్యర్థి 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పర్టికులర్గా చూసుకున్నట్టయితే విజయనగరంలో నెల్లిమర్ల అనే ఒక నియోజకవర్గం నుండి నేను పోటీ చేస్తున్నాను. అయితే నేను మళ్ళీ వైజాగ్లోని ఒక పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మళ్ళీ నేను అనకాపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయొచ్చు. ఇలా నేను చాలా నియోజకవర్గాల నుండి పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్. అయితే దాన్ని తొలగించాలని చెప్తున్నారు. అయితే ఆ అభ్యర్థి ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఒక స్థానాన్ని మాత్రమే ఉంచుకొని మిగతా స్థానాలకు రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఆ ఖాళీలకి ఉప ఎన్నికలు నిర్వహించి మళ్ళీ ఖాళీని భర్తీ చేయాలని ఇప్పుడు కేంద్రం అయితే అంటే ఈసీ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఈ నేపథ్యంలో 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించారు. ఒక వ్యక్తి 2 కంటే ఎక్కువ స్థానాల్లో నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా నియంత్రించారు. ఈ నేపథ్యంలో 2004లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కొన్ని సెక్షన్ల సవరణను ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. ఒక వ్యక్తి ఒకేసారి 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకూడదని చెప్పింది. ఒకవేళ ఈ సవరణ చేయకపోతే ఉప ఎన్నికలకు దారితీసిన అభ్యర్థి సంబంధిత వ్యయం భరించేలా చేయాలని చెప్పింది. అసెంబ్లీ నియోజకవర్గానికి 5 లక్షలు, లోక్సభ నియోజకవర్గానికి 10 లక్షల మేర జరిమానా విధించింది. ఒకవేళ అలా ఎవరైనా రాజీనామా చేయకపోతే అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి బాధ్యత ఎవరైతే ఇంకొక నియోజకవర్గంలో గెలిచాడో ఆ వ్యక్తే భరించాలని చెప్తోంది. తర్వాత వచ్చేసి సెకండ్ వన్, కోవిడ్ టీకాలపై పేటెంట్లు తాత్కాలిక రద్దును 8వ ప్రపంచ వాణిజ్య సంస్థ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లో సభ్య దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆన్సర్ వచ్చేసి 12 అండి. యాక్చువల్గా నేను ఇది 3 days నుండి చెప్తున్నాను. WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దీన్ని మనం తెలుగులో ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాం. వీళ్ళు జెనీవాలో, అంటే స్విట్జర్లాండ్లో ఒక నగరం అన్నమాట జెనీవాలో 12వ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో 164 సభ్య దేశాలు పాల్గొన్నాయి. అయితే ఈ 164 సభ్య దేశాలు కోవిడ్ టీకాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం కోవిడ్ టీకా, మన దేశంలో ఒక కంపెనీ కోవిడ్ టీకా తయారు చేసింది. మన దేశం నుండి ఆ కంపెనీకి పేటెంట్ వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వేరే దేశాలు దాన్ని ఉత్పత్తి చేయాలంటే ఈ సంస్థ పేటెంట్ ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. దీన్ని రద్దు చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఓపెన్ మార్కెట్ ఇవ్వాలి. ఓపెన్ మార్కెట్ ఇవ్వడం వల్ల చిన్న పూర్ కంట్రీస్ కూడా వ్యాక్సిన్ తయారు చేసుకుంటాయి, ఉత్పత్తి చేసుకుంటాయి అన్నమాట. దాన్ని రద్దు చేయాలని, అంటే పేటెంట్లను తాత్కాలికంగా రద్దు చేయాలని చెప్తున్నారు. సముద్ర జలాల్లో పరిమితికి మించి చేపల వేటపై సబ్సిడీలు ఎత్తివేయాలని, ఆహార భద్రత తదితర అంశాలపై ఒప్పందానికి అందరూ కూడా ఓకే చేశారనమాట. అంటే
ప్రజెంట్ ఇప్పుడు సముద్ర జలాల్లో పరిమితి, కోవిడ్ టీకాలపై పేటెంట్ల తాత్కాలిక రద్దు, ఆహార భద్రత అంశాలపై ఈ 164 దేశాలు కలిసి ఫ్యూచర్లో పనిచేస్తాయి. ఓకే, ప్రజెంట్ 4 రోజుల విస్తృత చర్చల అనంతరం సభ్య దేశాల మధ్య ఈ ఏకాభిప్రాయం కుదిరింది. కోవిడ్ టీకాపై చెప్పాను కదా, సో ఏవైతే పేటెంట్లు ఉన్నాయో ఆ పేటెంట్లు తొలగించడం వల్ల పూర్ కంట్రీస్కి ప్రజెంట్ బాగా పెద్ద పెద్ద దేశాలు కోవిడ్ టీకాలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తే పూర్ కంట్రీస్కి ఇవ్వగలిగితే పూర్ కంట్రీస్ కూడా వాళ్ళు ఓన్గా కొంత డబ్బును పెట్టుకొని వాళ్ళే తయారు చేసుకోగలుగుతారనమాట. ఓకేనా. అండ్ ప్రజెంట్ ఈ చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ 2024లో కూడా ఈ చర్చలు జరిగే అవకాశం ఉందన్నమాట, మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్. ఓకేనా. తర్వాత 3 అండి, అగ్నిపథ్ పథకం కింద సేవలు అందించిన వారికి కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉద్యోగాల్లో ఎంత శాతం అగ్నివీర్ రిజర్వేషన్ ప్రవేశపెట్టబడింది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి 10%. చూడండి, అగ్నిపథ ఆందోళన మనకు తెలుసు, చాలా స్టేట్స్లో ఈ అగ్నిపథ ఆందోళనలు చెలరేగాయి అనమాట. అగ్నిపథ అంటే ఏంటనేది ఆల్రెడీ నేను 3 డేస్ కరెంట్ అఫైర్స్ బ్యాకే చెప్పేశాను. దానికంటే ముందు మనం ఒక 2 మంత్స్ బ్యాకే చర్చించుకున్నాం కూడా పేపర్ అనాలిసిస్లో. కాబట్టి మీకు అగ్నిపథ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే 3 డేస్ కరెంట్ అఫైర్స్ని ఒక్కసారి విజిట్ చేయండి. అయితే అగ్నిపథ అనేది ఏంటి అంటే ఒకసారి మీకు షార్ట్కట్లో చెప్తాను. త్రివిధ దళాల్లో షార్ట్ టర్మ్లో సిబ్బందిని నియమించుకునే పథకం అనమాట. సో ఈ స్కీమ్ రాగానే ఏంటంటే చాలామంది ఇప్పటికే ఆర్మీకి రెడీ అయిన వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని. సో దీన్ని చల్లార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 10% అగ్నివీర్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. అంటే సో ఈ 4 ఇయర్స్ అగ్నివీర్లో 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకేదైనా సెంట్రల్ ఆర్మీ ఫోర్సెస్లో పనిచేయాలనుకుంటే వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తారనమాట. సో వాళ్ళు ఆ ఉద్యోగాలకు పోటీ చేసినప్పుడు ఇతర అభ్యర్థుల కంటే వీళ్ళకి 10% అడిషనల్గా రిజర్వేషన్ ఉంటుంది, అంటే వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికీ అగ్నిపథ్లో 17 to 21 ఉండేది, ఇప్పుడు దాన్ని 21 ఇయర్స్ నుండే స్టార్ట్ చేశారనమాట. ఎలిజిబుల్ కేటగిరీ అంటే ఏజ్ అనేది. ఈ 2 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్ పోస్టులతో పాటు 16 విభాగాల్లో ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్తున్నారు. సో 10% రిజర్వేషన్. తర్వాత 4th వన్, దేశవ్యాప్తంగా SC/STలపై జరుగుతున్న నేరాలపై వెంటనే FIR నమోదు చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు నిర్దేశించింది. ఏ చట్ట సవరణ కింద ఈ నిర్ణయం తీసుకోబడింది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్యూచర్లో క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్కైనా క్వశ్చన్లు ఈ విధంగానే ఇవ్వబడుతున్నాయి. నేను చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అబ్జర్వ్ చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ఇన్ఫర్మేషన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆన్సర్ వచ్చేసి SC/ST వేధింపుల నిరోధక సవరణ చట్టం 2018. చూడండి, దేశవ్యాప్తంగా SC/STలపై జరుగుతున్న నేరాలను తీవ్రంగా పరిగణించాలని అండ్ వెంటనే ఆ సంబంధిత విషయం మీద FIR నమోదు చేయాలని కేంద్ర హోంశాఖ స్టేట్స్కి, యూటీస్కి నిర్దేశించింది. అండ్ SC/ST వేధింపుల నిరోధక చట్టానికి 2018లో చేసిన సవరణ ప్రకారం FIR నమోదుకు ముందు ప్రాథమిక విచారణ ఏది చేయకుండానే వాళ్ళ మీద FIRని అంటే ఒక అభ్యర్థి వచ్చి వెంటనే ఇలా కేసు వేయండి అనగానే కేసు వేసేయచ్చు అని చెప్తున్నారు. సో అలాగే నిందితుల అరెస్టుకు మరొకరి అనుమతిని కూడా అవసరం లేదని చెప్తోంది. పౌర హక్కుల సంరక్షణ చట్టం 1955, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం 1989 అమలు తీరుపై ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన సమీక్షా రివ్యూలో వెల్లడైన అభిప్రాయాలను అనుసరించి కేంద్ర హోంశాఖ స్టేట్స్కి లేఖ రాసింది. ఓకేనా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఈ సూచనలు చేసింది. ఈ సూచనలు చాలా ఉన్నాయండి. ఈ సూచనలు నెక్స్ట్ మంత్ ఎవరైతే పేపర్ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ బై చేస్తారో వాళ్ళు కంప్లీట్గా చదువుకోవచ్చు. లేదు మేము కొనలేమనుకునే వాళ్ళు దయచేసి ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ సూచనలు ఏంటి అనేది. ఓకే, ఇక్కడ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకోమంటున్నానంటే చాలామంది కొనుక్కోవడం లేదు, వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కదా అనే ఉద్దేశంతో. తర్వాత 5th వన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ వచ్చేసి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అండి. యాక్చువల్గా ఈమె నియమించబడుతోంది అనే ఒక వార్త లీక్ అయినప్పుడు ఈనాడు పేపర్లో ఇచ్చాడు. నేను అది కూడా 3 డేస్ బిఫోర్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. అయితే అధికారిక ప్రకటన జరగలేదని, బట్ ఈరోజు అధికారిక ప్రకటన జరిగిందండి. అందుకే ఈ పర్టికులర్ క్వశ్చన్ మళ్ళీ యాడ్ చేశాను. చూడండి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో చెప్తాను. అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా సుప్రీంకోర్టుకి మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారండి. ఆమె ఒక మహిళ. ఈ పదవిలో నియమితులైన ఫస్ట్ ఉమెన్ ఈమె. రంజన్ దేశాయ్ 72 సంవత్సరాలు ఆమెకు. అండ్ దీని మీద కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. మన ఇండియాలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం,
పత్రికా ప్రమాణాలను నిర్వహించడం, వాటిని మెరుగుపరచడం అనే లక్ష్యంతో మొదటి ప్రెస్ కమిషన్ సిఫార్సుల మేరకు 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఫస్ట్ టైం పార్లమెంటు చేత ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ 1978 ప్రకారం వర్క్ చేస్తుంది. అండ్ ఇది ప్రెస్ యొక్క వాచ్ డాగ్, అంటే మన ఇండియాలో వార్తలకు సంబంధించిన విషయాల మీద ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించే ఒక ఇండిపెండెంట్ బాడీ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఎవరైనా సరే పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించినందుకు వ్యతిరేకంగా పత్రికల ద్వారా వచ్చిన కంప్లైంట్స్ని ఇది తీర్పునిస్తూ ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత 6th వన్, జిఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం ఏ నగరంలో జరగనుంది అంటే ఆన్సర్ వచ్చేసి శ్రీనగర్ అండి. శ్రీనగర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. చూడండి, జిఎస్టీ కౌన్సిల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, దీన్నే మనం జిఎస్టీ అంటాం అనమాట. ఈ యొక్క కౌన్సిల్కి సంబంధించిన 47వ మీటింగ్ జూన్ 28 నుంచి 29, 2022 తేదీలలో శ్రీనగర్లో జరుగుతుంది. జిఎస్టీ కౌన్సిల్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షత వహిస్తారు. శ్రీనగర్లో జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగడం ఇది సెకండ్ టైం. అండ్ జూలై 1, 2017 వస్తు సేవల పన్ను అమలుకు ముందు శ్రీనగర్లో మే 18, 19 తేదీల్లో 14వ సమావేశం జరిగింది. ఇప్పుడు 47th మీటింగ్ జరుగుతోంది. ఓకేనా. అండ్ పన్ను రేట్లను హేతుబద్ధీకరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో వీటిని సూచించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన ఒక రాష్ట్ర మంత్రుల బృందాన్ని కౌన్సిల్ గత ఏడాది ఏర్పాటు చేసింది. ఆ కౌన్సిల్ రీసెంట్గానే మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత 47th జిఎస్టీ కౌన్సిల్ మీట్ అనేది శ్రీనగర్లో జరుపుకోవాలని నిర్ణయం తీసుకురావడం జరిగింది. ఓకేనా. లాస్ట్ చివరిసారిగా నవంబర్ 2021లో ఈ జిఎస్టీ మీటింగ్ అనేది జరిగిందనమాట. తర్వాత 7th వన్ అండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే గుజరాత్ అండి. గుజరాత్కి సంబంధించిన లైవ్ ఫోటో ఇది. 21,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో ఈరోజు స్టార్ట్ చేశారు. అండ్ కొన్నిటికి శంకుస్థాపన చేశారు. అండ్ వడోదరాలో జరిగిన గుజరాత్ గౌరవ్ అభియాన్ అనేది ఈ పర్టికులర్ కొత్త స్కీమ్స్ని స్టార్ట్ చేయడానికి, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్. ఇందులో కొంతమంది లబ్ధిదారులు ఇళ్లను, వాటర్ కనెక్షన్లను, శుభ్రతను, వీటన్నింటికి సంబంధించిన చాలా రోడ్డు కనెక్టివిటీని, రైల్వే కనెక్టివిటీని, ఇలా చాలా ప్రోగ్రామ్స్ మొత్తం ఆయన స్టార్ట్ చేసిన మొత్తం ప్రోగ్రామ్స్ యొక్క ప్రాజెక్ట్స్ వాల్యూ 21,000 రూపాయలు అనమాట. 21,000 కోట్ల రూపాయలు, 21,000 కాదు, 21,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఆయన ఈరోజు గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోషణ్ సుధా యోజన కోసం ప్రధాని మోదీ సుమారు 120 కోట్లను కూడా ఆయన పంపిణీ చేశారు గిరిజన లబ్ధిదారులకి. అండ్ అంతకుముందు శనివారం పావగఢ్ కొండపై తిరిగి అభివృద్ధి చేసిన కాళికామాత ఆలయాన్ని ప్రధాని మోదీ గారు కూడా ఆయన స్టార్ట్ చేశారు గుజరాత్లో. తర్వాత 8 అండి, ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రజెంట్ మీటింగ్లోనే ఈ ముఖ్యమంత్రి మాతృశక్తి యోజనని స్టార్ట్ చేశారు. అండ్ ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి కదా అనే ఉద్దేశంతో సపరేట్గా క్వశ్చన్ పెట్టా. చూడండి, ప్రసూతి అంటే ఏంటి? గర్భం దాల్చే సమయంలో, అంటే డెలివరీ అయ్యే టైంలో వాళ్ళకి అండ్ పుట్టిన శిశువుల ఆరోగ్యానికి మెరుగుపరచడం, వాళ్ళ యొక్క హెల్త్ని మెరుగుపరచడం కోసం ప్రధానమంత్రి మోదీ గారు ముఖ్యమంత్రి మాతృశక్తి యోజనని గుజరాత్ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. ఇది ఓన్లీ గుజరాత్కి సంబంధించిన స్టేట్ స్కీమ్. అండ్ దీని వ్యయం 800 కోట్లు. ఈ పథకం కింద గర్భిణీలు, బాలింతలకు ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల నుంచి 2 కిలోల శనగలు, 1 కిలోల ఎడిబుల్ ఆయిల్ ఉచితంగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్రెడీ ఇలాంటి స్కీమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఆల్రెడీ ఉన్నాయి, రన్నింగ్లో ఉన్నాయి. అండ్ ఈ 21,000 కోట్ల రూపాయల బడ్జెట్లోనే ఈ 800 కోట్ల రూపాయల స్కీమ్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత 9 అండి, భారతీయ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్ నైరితా చక్రవర్తి ఏ దేశ హిస్టారిక్ కమిషనర్గా నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అండి అది. ఆన్సర్ వచ్చేసి ఇంగ్లాండ్ అండి. ఈవిడే ఆమె. ఓకేనా, ఈమె నైరితా చక్రవర్తి భారతీయ సంతతికి అంటే భారతదేశ మూలాలున్న వ్యక్తి అయిన వాస్తుశిల్పి అండ్ డిజైన్ న్యాయవాది నైరితా చక్రవర్తి హిస్టారిక్ ఇంగ్లాండ్ కమిషనర్ యొక్క ప్రతిష్టాత్మకమైన పాత్ర నియమితులయ్యారనమాట. అండ్ ఇంగ్లాండ్లో హిస్టారిక్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని నియంత్రించడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని పర్యవేక్షించడానికి ఈమె కమిషనర్గా పనిచేస్తూ ఉంటారనమాట. అండ్ ఇది దేశ చారిత్రక పర్యావరణ మరియు వారసత్వ ఛాంపియన్, అంటే ఆ వారసత్వాన్ని కాపాడడానికి ఏర్పాటైన కమిషన్ అనమాట ఈ హిస్టారిక్ కమిషన్ అనేది. అండ్ ఈమెకి డిజైన్లో 16 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమె ఇప్పటికే హిస్టారిక్ ఇంగ్లాండ్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఉన్నారు. అండ్ జూలై 1 నుండి జూన్ 2026 వరకు కూడా ఆమె పదవిలో ఉంటారు. అండ్ 10th అండి, భారతీయ విరిగిన బియ్యానికి ఏ దేశం అతిపెద్ద దిగుమతిదారుడిగా అవతరించింది? బ్రోకెన్ రైస్ అంటారు. ఆన్సర్ వచ్చేసి చైనా అండి. భారతదేశం నుండి విరిగిన బియ్యాన్ని, విరిగిన బియ్యం ఉంటాయి కదా,
సో చిన్న చిన్న బ్రోకెన్ అయిన రైస్ ఉంటుంది కదా, వాటిని అతి ఎక్కువగా ఎగుమతి చేసుకుంటున్న, మన దేశం నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న కంట్రీ చైనా అనమాట. సో ఇంతకుముందు యాక్చువల్గా ఎక్కువ మన దేశం నుండి ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్ దిగుమతి చేసుకునేవి. ఇప్పుడు వాటిని దాటేసి చైనా క్రాస్ చేసిందనమాట. అండ్ 7.7% చైనాని దిగుమతి చేసుకుంటుంది. అండ్ ఇది ఒక 16.30 లక్షల మెట్రిక్ టన్నులు అనమాట సమానం. మరియు భారతదేశం యొక్క మొత్తం ఎగుమతి 2021-22 సంవత్సరంలో 212.12 లక్షల మెట్రిక్ టన్నులను ఈ బ్రోకెన్ రైస్ను ఎగుమతి చేసింది. వాస్తవానికి చైనా ఇప్పుడు భారతీయ బ్రోకెన్ రైస్ను కొనుగోలు చేసే అగ్రస్థానంలో ఉంది. ఇది గతంలో ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్ చేసేవి. తర్వాత 11, ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా హంజా అబ్దీ బరే నియమితులయ్యారంటే సోమాలియా అండి. సోమాలియా ప్రెసిడెంట్ హసన్ షేక్ మొహమ్మద్ జబ్బాలాండ్ రాష్ట్ర ఎన్నికల సంఘ మాజీ చైర్మన్ హంజా అబ్దీ బుర్రేను ప్రధానమంత్రిగా నియమించారనమాట. సెమీ అటానమస్ స్టేట్ బజులాండ్కి చెందిన 48 ఏళ్ల హంజా అబ్దీ బర్రే ఎం మహమ్మద్ హుసేన్ రోబల్ స్థానంలో వస్తారు. ఇంతకుముందు ప్రధానమంత్రిగా ఎం మొహమ్మద్ హుసేన్ ఉండేవారు. అండ్ బారే అనేక ప్రజా మరియు రాజకీయ పాత్రల్లో వర్క్ చేశారు. 2011 నుండి 2017 వరకు పీస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ సెక్రటరీ జనరల్గా వర్క్ చేశారు. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు సిచ్యువేషన్స్లో తిరుగుబాటు ఎక్కువ అవడం ద్వారా గతంలో 2012 నుండి 2017 వరకు పనిచేసిన మొహమ్మద్ మేలో రెండోసారి మళ్ళీ అధ్యక్షుడిగా పనిచేశారనమాట. అంటే రీసెంట్గానే సోమాలియాకు ఒక అధ్యక్షుడు అండ్ ప్రధానమంత్రులు వీళ్ళిద్దరూ కొత్తగా మారడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, సోమాలియా ప్రజెంట్ అధ్యక్షుడు హసన్ షేక్ మహమ్మద్ అండ్ లేటెస్ట్ కొత్త ప్రధానమంత్రి వచ్చేసి హంజా అబ్దీ బర్రే. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. అండ్ సోమాలియా గురించి చూసుకుంటే క్యాపిటల్ మొగదీషు, కరెన్సీ సోమాలి షిల్లింగ్ అండ్ ప్రెసిడెంట్ హసన్ షేక్ మహమ్మద్. 12, ఏ ఐఐటి మనుషులు లేకుండా సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేందుకు రోబోలను రూపొందించిందంటే ఐఐటి మద్రాస్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ పరిశోధకులు మనుషుల ప్రమేయం లేకుండానే సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేయడానికి ఒక రోబోని తయారు చేశారనమాట. ఆ రోబోని మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. ఒక ట్రాక్టర్కి వెనకాల ఒక చిన్న కొంకిలా తయారు చేసి ఏర్పాటు చేశారు. దీనికి హోమోసిప్ అనే పేరు పెట్టారనమాట. దీన్ని ఫ్యూచర్లో తమిళనాడు అంతా కూడా ప్రారంభిస్తారు. అండ్ తర్వాత దశలో మహారాష్ట్ర, గుజరాత్లో కూడా వీటిని వాడడానికి ఇవ్వనున్నట్లుగా చెప్తున్నారు. తర్వాత 13 అండి, జాతీయ యోగా ఒలింపియాడ్ 2022ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అండి. చూడండి, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ యోగా ఒలింపియాడ్ అంటే పోటీలండి, అంతే, యోగా పోటీలు 2022 అండ్ క్విజ్ పోటీలను సంయుక్తంగా ఆయన ఈరోజు స్టార్ట్ చేశారు. ఈ రోజు నుండి ఈ నెల 20వ తేదీ వరకు కూడా విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ సంయుక్తంగా నేషనల్ ఒలింపియాడ్ని నిర్వహిస్తాయి, యోగా ఒలింపియాడ్ని. ఈ సంవత్సరం 26 రాష్ట్రాలు, యూటీలు, ప్రాంతీయ విద్యా సంస్థలు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. పాఠశాల పాఠ్యాంశాల్లో యోగాను కూడా ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్గా తీసుకొస్తే మంచిదని ఎన్సీఆర్టీలో చేర్చాలని యోగాని ఆయన ఒకసారి సూచించడం జరిగింది. నెక్స్ట్ 14, ఏ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ రెహమాన్ 3 రోజుల పర్యటన కోసం భారతదేశం వచ్చారు? ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. ఇవన్నీ ఇక్కడ మీరు చూడవచ్చు, మిడిల్ పర్సన్ అనమాట. చూడండి, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ రెహమాన్ 3 రోజుల అధికారిక పర్యటన కోసం ఈరోజు ఇండియాకు రావడం జరిగింది. జూన్ 19న అతను మన ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య జరిగే JCC 7వ రౌండ్కు హాజరవుతారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలుస్తారు. భారతదేశం మరియు బంగ్లాదేశ్ జూన్ 19న న్యూఢిల్లీలో JCC యొక్క 7వ సమావేశాన్ని నిర్వహించనున్నాయి. JCCకి జయశంకర్ అండ్ మొమెన్ సహా అధ్యక్షులుగా ఉంటారు. యాక్చువల్గా అతని పేరు మొమెన్ అండి, నేను యుమెన్ అనేసాను. మొమెన్ గుర్తుపెట్టుకోండి, మొమెన్ ఎవరండి? ఏకే అబ్దుల్ మొమెన్. ఈయన బంగ్లాదేశ్ యొక్క విదేశాంగ మంత్రి. చూడండి, వీళ్ళిద్దరూ ఈ మీటింగ్లో కోవిడ్ సహకారం గురించి అండ్ ద్వైపాక్షిక సంబంధాల గురించి, సరిహద్దు నిర్వహణ గురించి, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, కనెక్టివిటీ, ఇంధనం, నీటి వనరులు, అభివృద్ధి ఇలాంటి విషయాల మీద చర్చించుకుంటారు ఈ JCC మీటింగ్లో. అంటే జాయింట్ కమిటీ మీటింగ్ అనమాట ఇది. తర్వాత 15, అమృత మహోత్సవం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎన్ని సముద్ర తీరాలను శుభ్రం చేయనున్నారంటే 75 అండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఇయర్స్ అవబోతుందన్నమాట. దానికి అనుగుణంగానే ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ప్రధాని మోదీ గారు ప్రారంభించారు కదా. దానిలో భాగంగా మన దేశంలో ఉన్న మొత్తం 75 సముద్ర తీరాలని 75 రోజుల పాటు క్లీన్ చేయబోతున్నారు. దీనికంటూ స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి, స్వతంత్ర బాధ్యత ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ అయితే అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీన్ డే 2022 కోసం సన్నాహాలు సమీక్షించడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి ఈయన అధ్యక్షత వహించారు.
అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్న మొట్టమొదటి అండ్ సుదీర్ఘమైన తీర ప్రాంత క్లీన్ క్యాంపెయిన్ ఇదేనట. ఏంది? స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ అనేది. తర్వాత 16, ఇండియా ఏ దేశంతో మొదటి ఫైనాన్స్ డైలాగ్ నిర్వహించాయంటే జపాన్ అండి. చూడండి, 2 దేశాలు స్థూల ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ అండ్ డిజిటలైజేషన్, పెట్టుబడి ఇలాంటి అభిప్రాయాలు మార్పిడి చేసుకోవడానికి 2 దేశాల మధ్య, జపాన్ అండ్ ఇండియా మధ్య న్యూఢిల్లీలో ఫస్ట్ ఇండియా జపాన్ ఫైనాన్స్ డైలాగ్ జరిగింది. ఈ మొదటి ఇండియా జపాన్ ఫైనాన్స్ డైలాగ్లో జపాన్ అంతర్జాతీయ వ్యవహారాల వైస్ మినిస్టర్ మసోటో కండా అండ్ ఆర్థిక మంత్రి శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ షేత్ మన దేశం అండ్ జపాన్ దేశం నుండి పాల్గొన్నారు. తర్వాత 17, సుస్థిర ఊబకాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీన్ని సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే అంటారు. ఆన్సర్ వచ్చేసి జూన్ 8 అండి. ప్రపంచవ్యాప్తంగా జూన్ 18న సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే అంటే సుస్థిర ఊబకాయ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజున 21 డిసెంబర్ 2016న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నియమించింది. గ్యాస్ట్రోనమీ అంటే మంచి ఆహారాన్ని ఎంచుకోవడం, వండడం, తినడం అనే విషయం మీద అవగాహన కల్పిస్తుందన్నమాట. సో దాని ద్వారా మన హెల్త్కి ఎంత మేలు కలుగుతుంది అనేది తెలియజేయడం ఈ రోజు యొక్క ఉద్దేశము. తర్వాత 18 అండి, ద్వేషపూరిత ప్రసంగాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సింపుల్గా చెప్పాలంటే హేట్ స్పీచ్. ఆన్సర్ వచ్చేసి జూన్ 18 అండి. ద్వేషపూరిత ప్రసంగాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవం జూన్ 18న వస్తుందండి. యునైటెడ్ నేషన్స్ ప్రకారం ద్వేషపూరిత ప్రసంగం అనేది మతం లేదా జాతి, జాతీయత, రంగు, సంతతి, లింగం వీటి మీద ఆధారపడి ఉంటుందంట. అంటే ఎక్కువగా వీటి మీద హేట్ స్పీచ్ ఇచ్చిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో ఇలాంటివి ఎంత సెన్సిటివో, ఇలాంటివి ఎంత ప్రమాదకరమో తెలియజేయడం కోసం ప్రజల్లో అవగాహన పెంచడం ఈ రోజు యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ తీర్మానాన్ని జూన్ 18న యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఆమోదించారు. అండ్ 2022లో ఫస్ట్ టైంగా ఈ డేని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. దీనికంటూ ఎలాంటి థీమ్ని కూడా సెట్ చేయలేదు. ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.